శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్భవేతు. హా కృష్ణాచ్యుత హా కృపాలయ హరే హా పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాద్యపగతాం హా రక్ష మాం ద్రౌపదీం ఇత్యుక్తోక్షయ వస్త్రరక్షణ తనుర్యో రక్షదాశుక్షణే ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతిః. ఇందీవరదళశ్యామం ఇందుకోటి నిభాననం కందర్పకోటి లావణ్యం వందేహం రఘునందనం. కిం యోగశాస్త్రైః కిమశేష విద్యయా కిం యాగ గంగాది విశేష తీర్థైః కిం బ్రహ్మచర్యాశ్రమ సంచరేణ భక్తిర్న చేతే రఘువంశకీర్త్యాం. హే రామభద్రాశ్రయ హే కృపాళు హే భక్తలోకైక శరణ్యమూర్తే పునీహి మాం త్వచ్చరణారవిందం జగత్పవిత్రం శరణం మమస్తు. శ్రీరామభద్రే శ్రితయోగి చంద్రే ప్రసన్నమూర్తౌ పరిదృశ్యమానే తాపత్రయం నాశముపైతి పుంసాం మమాంధకారం వినిగంతు సద్యః. నీలభ్రదేహ నిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయ గుణాభిరామ శ్రీరామ దైత్యకులమర్దన రామచంద్ర త్వత్పాద పద్మమనిశంకలయామి చిత్తే. కువలయదళనీలః పీతవాసాః స్మితస్య వివిధ రుచిరభూషా భూషితో దివ్యమూర్తిః దశరథ కులనాథో జానకీ ప్రాణనాథ నివసతు మమ చిత్తే సర్వదా రామచంద్రః. సజల జలదనీలం సన్మునిస్తుత్యలీలం సుగమ నిగమమూలం యాతుదానాంతకాలం దశరథ నృపబాలం సత్కృపా పూర్ణలోలం భజతు భువనఖేలం భక్త సంస్తుత్యశీలం. దశరథ వరపుత్రం జానకీ సత్కళత్రం దశముఖహరదక్షం పద్మపత్రాయతాక్షం కరధృత శరజాపం చారుముక్తాకలాపం రఘుకుల నృపరేణ్యం రామమీడే శరణ్యం. రామం వీరాసనస్థం విమలరస రవినిభం భాసమానస్వరూపం శ్యామం సీతాసమేతం స్మితరుచిరముఖం కుండలోద్దీప్తిగండం శ్రీవత్సం శ్రీనివాసం సురవిటపితటీన్యస్తసింహాసనస్థం దివ్యాకల్పోజ్వలాంగం దివిజపతినుతం ధ్యానయజ్ఞేన యక్షే. శ్రీరామభద్రాశ్రిత సద్గురూణాం పాదారవిందం భజతాం నరాణాం ఆరోగ్యమైశ్వర్యమనంతకీర్తి అంతే చ విష్ణోః పదమత్తిమస్తి సత్యం. రణహతదనుజేంద్రో రాజరాజాత్మచంద్రః సమదరిపు మృగేంద్రః సన్మనోంబోధిచంద్రః లలితఘన నరేంద్రో లక్ష్మణానందసాంద్రో మహిత సుజనచంద్రో
మైథిలీ ప్రాణచంద్ర. నమః కోదండహస్తాయ సందీపితశరాయ చ దండితాఖిల దైత్యాయ రామాయ ఆపన్నివారిణే. న జానన్ జానకీ జానిం రామం తత్వమపి ప్రభుం ధిక్కుర్యాద్యమదూతాన్ యో నరస్తత్వమీహతే. రామో మే హృది సన్నిధిం రచయతాం రామం భజే దుష్కృతం రామేణాపకృతం. నమో భగవతే రామాయ రామాచ్యుభం లక్ష్యే శ్రీరఘునందనస్య సుకృతేర్దాసోస్మ్యహం సర్వదా నిత్యం కోసలకన్యకా ప్రియసుతే రామే మనోవర్తతాం. కోదండ నిర్ముక్త శరగ్రఖండనం ప్రచండ శశ్వద్భుజదండఖిండనం అఖండ చండాంశు సమాన భండనం భజామి రామం రణరంగమండనం. సింహాసనస్థం మునిసిద్ధసేవ్యం రక్తోత్పలాలంకృత పాదపద్మం సీతాసమేతం శశిసూర్యనేత్రం రామం భజే రాఘవ రామచంద్రం. దయారూపే భూపే రఘుకుల కలాపే సుహృదయే భుజాస్తంభే దంభేతర విజయ గుంభే విహరతాం మహావీరే ధీరే దశరథ కుమారే పరిసర గుణారామే రామే దశముఖ విరామే మమ మనః. గతేష్వనేకేషు భవేషు పాపపత్రేష్వపుణ్యేషు చ యోగతిర్ధైః విత్రస్త సర్వాఘ నృణాం కులేశేన జాయతే భక్తిరనంతమీడే. శ్రీరామ భద్రాశ్రిత యోగి వర్య పాదాబ్జయుగ్మం సతతం భజేహం. యచ్చక్షుషీ ధామ గణ ప్రవేశే తచ్చక్షుషీ పశ్యతి యస్య చేతః. నగ్రస్తస్తమసా నవనాచాన్నిమలినో నర్చేన నోకర్షితః. నైవాస్తం గతవాన్న చాంకిత తనుర్నో సాక్షిక శ్రీరపి లోకాలోకనగేంద్ర లంఘన విధౌ నో పంగు భావంగతో నిర్దోషో గుణసాగరాద్ రఘుపతేస్తేజో యశశ్చంద్రమా. నాగానామయుతం తురంగ నియతం సార్ధం దదానాం శతం పాదాతాశతకోటి యుద్ధ దళితా నృత్యత్కందకబంధేరణే. ఏవం కోటి సహస్ర నర్తన విధౌ చంచలద్ఘంటికో యామార్థం పరమాత్మనో రఘుపతేః కోదండ ఘంటారవః. భజేహం సదా రామమిందీవరాభం భవారణ్యదావానలావిధేయం భవానీ హృదా భావితానందరూపం భవాభావహేతుం భవానీ ప్రసన్నం. సురానీక దుఃఖౌఘనాశైక హేతుం నరాకార దేహం నిరాకారమిడ్యం పరేశం పరానందరూపం వరేణ్యం హరిం రామమీశం భజే భారనాశం. ప్రసన్నాఖిలానందదోహ ప్రసన్నం ప్రసన్నార్తి నిశేష నాశాభిధానం. తపోయోగ యోగీశ భావాభిభావ్యం కపీశాదిమిత్రం భజే రామచంద్రం. స్ఫురద్రత్నకేయూరహారాభిరామం ధరాభారభూతాసురానీకదానం చరచంద్రవక్త్రం లసత్పద్మనేత్రం దురాసాధ్యపాదం భజే రామచంద్రం. సురాధీశ నీలాభ నీలాంగకాంతిం విరాధాదిరక్షో గణానీకనీశం నాశం కిరీటాదిశోభం పురారాతిలాభం భజే రామచంద్రం రఘూణామధీంద్రం. లసచంద్రకోటి ప్రకాశాదిపీఠే సమాసీనమంకే సమాధాయ సీతాం స్ఫురద్ధేమవర్ణోల్లసత్కుంజపుంజం భజే రామచంద్రం నివృత్యాదితంత్రం. సదా భోగభాజాం సుదూరే విభాతం ముదాయోగభాజామదూరే విభాతం చిదానందకందం సదా రాఘవేశం విదేహాత్మజానందకందం ప్రపద్యే. మహాయోగమాయా విశేషానుయుక్తో విభాసీశలీలా నరాకార వృత్తి త్వదానందలీలా కథా పూర్ణకర్ణా సదానందరూపా భవంతి గలోకే.
యస్య ప్రాణ నివారణాసకృమనకృతే శతాం నిదానే విభో రైంద్రధ్వాంక్షపతే ధ్వాంక్షపతే కృపాజలనిధే కోపప్రసాదౌ ముదే భూయాద్వాసవ నీల సన్నిభ తనుర్వామాంక నిషీదద్వధూః సోయం దుష్ట నిశాట పాటన పటుః శ్రీరాఘవో వత్సదా దుష్టో వా కలుషాత్మకోపి పిశునో దుర్మార్గ సంచారవాన్ మాతృఘ్నోపి పితృఘ్నరవంతరతమః సన్మౌని నందాపరః యోదశ్రుత్యమృతం హితం మధురసం వక్తా చ శ్రోత్రాలికన్ సంప్రాప్నోతి నిరంతరైక సుఖదం నిర్వాణ సౌఖ్యం తతః. శ్రీ గురుభ్యో నమః. గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతం వ్యగర్హయంత దుఃఖార్తాః వాగ్భిః స్తోత్రైర్వద్విపాన్. రాముడు తెల్లవారక ముందే ఆ ప్రజానీక అయోధ్య పౌరులు తనని వెంబడించిన వాళ్ళందరూ అక్కడొకడు చెట్ల కింద అలా వాళ్ళు నిద్రపోతూ ఉంటే, ఇంకా వాళ్ళు నిద్ర మేల్కొనక ముందే రాముడు అక్కడి నుంచి వాళ్ళు తన వెంట రాకుండా ఉండేందుకు గాను ఆ రథం నిష్క్రమించింది. వాళ్ళు లేచారు, చూశారు, చాలాసేపు విచారించారు, వెనక్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యలు వాళ్ళని అనేక విధాలుగా నిందించారు. ఎన్ని విధాలుగా, ఎలాగంటే ఉపమాలంకారం పోలికి చెప్తున్నాడు. వాగ్భిః స్తోత్రైర్వద్విపాన్. ఏనుగుల్ని ఆ మావటి వాడు అంకుశంతో పొడుస్తాడు. అలాగా వీళ్ళు, ఈ స్త్రీలు వీరు తిరిగి వచ్చిన వాళ్ళని, రాముడు లేకుండా తిరిగి వచ్చిన వాళ్ళని మాటలతో హింసిస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? అడవుల్లోని నదులు, సరస్సులు, రమ్యకాననాలు, పర్వతాలు శ్రీరాముడిని ఆనందింపజేస్తున్నాయి. మీరేమో విచారగ్రస్త ముఖాలు పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చారు. అతడు ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు. మనం అందరం కలిసి ఇప్పుడు పని చేయాలి. మనమంతా వెంటనే బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోదాం. ఎంతో దూరం వెళ్ళాడు కాబట్టి మనం కొంచెం వేగంగా వెళ్తే ఆయన ఎక్కడున్నాడో మనం తెలిసి పట్టుకోవచ్చు, ఆయనతో ఉండిపోదాం, ఆయన వద్దకు వెళదాం పదండి అని అంటూ ఆ స్త్రీలు శ్రీరాముడిని తలుచుకుని ఇలాగా బాధపడుతున్నారు. పూర్ణచంద్రానన శ్యామో గూఢజత్రురరిందమా. శ్రీరాముని ఆకారం వాళ్ళ మనస్సుల్లో స్ఫుటమైన ముద్ర వేసింది. శ్రీరామ విగ్రహం, రామ విగ్రహమే అద్భుతమైంది. అది ఆయన పురుషోత్తముడు. ఎలాంటి శుభ లక్షణాలు గలవాడు? మూర్త అమూర్త గుణాలు మనిషిని ఆశ్రయించి ఉంటాయి. శరీరం భౌతికంగా కళ్ళకి ఎదురుకుండా కనిపిస్తుంది. ఆయన గుణాలు రమ్యమైనవే, ఆయన రూపము రమ్యమైనదే. వాళ్ళ రూపాన్ని మనసులో తలుచుకుని వర్ణిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన భక్తులు బహుశా ఏ పురాణాల్లో కానీ మరే ఇతర గ్రంథాల్లో కానీ మనకి దర్శనం అయ్యారు. వీళ్ళు మనకి ఆరాధ్య జనం. వీళ్ళ అడుగుజాడల్లో మనం ప్రయాణించాలి. భక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని పుచ్చుకొని దానిని నిరంతరము మెరుగుపరుచుకుంటూ దానిని ముందుకు తీసుకువెళ్తే ఆ భక్తి మనని జ్ఞానంలోకి ప్రవేశింపజేయాలి. అంతే తప్ప భక్తిగా ఉండిపోతే ఉండిపోవచ్చు, అది ఆ యోగ్యతను బట్టి, అర్హతను బట్టి. కానీ దాని లక్ష్యం మాత్రం ఏమిటి అంటే తప్పనిసరిగా భక్తి జ్ఞాన మార్గంలోకి జీవుణ్ణి మళ్లించాలి. అది ఎప్పటికైనా జీవుడు సాధించుకోవాలి. అందులో ఈ శ్రీరామచంద్రుని యొక్క విగ్రహాన్ని మనసులో భావన చేసుకోవటం దానికి ప్రోద్బలకమైన ఒక అంశం. ఇప్పుడు ఒక కావ్యంలో, ఒక నాటకంలో కానీ ఒక రసం పోషింపబడాలి అంటే ఆ రసానికి విభావ, అనుభావ, వ్యభిచారి, సంచారి భావాలు అనేకం ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే కానీ అక్కడ రసపోషణ జరగదు. అలాగే
జ్ఞానోదయం కావాలి అంటే ముందు భక్తి, అచంచలమైన భక్తి ఏర్పడితేనే గాని జ్ఞానం రాదు. ఇవన్నీ లేకుండా జ్ఞానం వచ్చిన వాళ్ళు లేరా అంటే ఉంటారు. వాళ్ళు ఇవన్నీ ఈ దశలన్నీ ఎప్పుడో దాటేసి ఉంటారు. ఎన్నో వందల సంవత్సరాల కిందటే దాటేసి ఉంటారు. మనిషి వందల సంవత్సరాలు బ్రతకడు కదండి. బ్రతుకుతాడు, అది వేరు. గుణాలు మాత్రం బతుకుతాయి. ఆ వాటిల్లో నుంచి అనవసరమైన గుణాలని వదిలిపెట్టుకుంటూ అవసరమైన గుణాలని మాత్రం అలవరుచుకుంటూ ఇలా ముందుకు ప్రయాణం చెయ్యటమే జీవుడి కర్తవ్యం తప్ప హఠాత్తుగా తెల్లారేపాటికి మోక్షం రమ్మంటే రాదు. అయినా మోక్షం అనేది ఒక చోటి నుంచి మరొక చోటికి వచ్చేది కాదు. ఆ విషయం మనం ఎంత అవగాహన చేసుకుంటే మన యొక్క దృష్టి అంత పరిపక్వతని పొందుతుంది. లేకపోతే అనేక రకాలైన భావాలు వస్తూ ఉంటాయి. అది దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వాళ్ళు చెప్తున్నారు, పూర్ణ చంద్రానన శ్యామ, నీలవర్ణం గలవాడు, పూర్ణచంద్రుడు వంటి ముఖం గలవాడు. ఆ వర్ణం తలుచుకుంటూనే ఒళ్ళు పొంగిపోతుంది, మనస్సు పులకరించిపోతుంది. అందుకనే రాముడు పుంసాం మోహన రూపాయ అని అన్నారు కదా. గూఢ జత్రుహు అరిందమ ఆజానుబాహు పద్మాక్ష రామో లక్ష్మణ పూర్వజ. ఆ స్త్రీలు, అయోధ్య నగర స్త్రీలు భర్తల ఎదుట శ్రీరామచంద్రుని వర్ణిస్తున్నారు. వాళ్ళు మహానుభావులు, మహాభక్తులు. ఎన్ని జన్మల్లో వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో ఆ జన్మలో వాళ్ళు శ్రీరామచంద్రుణ్ణి నోరారా వర్ణిస్తున్నారు. ఆ శ్లోకాలు మనకి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇంకా చెప్తున్నారు, పూర్వాభిభాషి మధుర సత్యవాది మహాబల సౌమ్యస్య సర్వలోకస్య చంద్రవతు ప్రియదర్శన. చంద్రవతు ప్రియదర్శన, చంద్రుడిలాగా ప్రియమైన దర్శనం కలవాడు. చంద్రుడు అందరికీ ఆహ్లాదకరమైనటువంటి ఆ దర్శనాన్ని ఇస్తాడు. పూర్వాభిభాషి, తన ఎదురుకుండా ఈ మాట ఇంతకు ముందే మనకి చెప్పారు, దాన్నే మళ్ళీ చెప్తున్నారు. రాగానే ఆ వచ్చిన వాడు మన పలకరిస్తాడులే అనుకోవటం అది శుభలక్షణం, ఉత్తమ లక్షణం కాదు. వాడు వచ్చి రావటంతో రాముడే పలకరిస్తాడు. పూర్వాభిభాషి, అలా పలకరించినందువల్ల మనం ఆ గుణాన్ని అలవరుచుకుంటే ఏమవుతుంది? మనస్సు నిష్కల్మషం అవుతుంది, లేకపోతే కల్మషం పేరుకుంటుంది. రాముడి గుణాలు మనం అనుసరించలేము. రాముడు దేవుడు, మనం మనుషులం అని అనుకుని మనం ఏం చేస్తున్నాము అంటే ఇంద్రియాలకు లోబడిపోతున్నామని అర్థం. కొంత కాకపోతే కొంతైనా ప్రయత్నించి ఆ గుణాల్ని ఒకటి మనం అలవరుచుకోవటానికి ప్రయత్నం అంటూ చేయాలి. పూర్వాభిభాషి మధుర, తీయగా మాట్లాడతాడు. సత్యవాది, నిజమే మాట్లాడతాడు. సౌమ్యశ్చ, ఎక్కడా ఆయనలో కోపతాపాలు అనేవి లేవు. సర్వలోకస్య చంద్రవత్ ప్రియదర్శన, లోకాలన్నిటికీ చంద్రుడిలాగా ఆయన ప్రియ. అందుకనే అక్కడ చంద్రుడు ఆయన ఉన్నప్పుడే ఈ విశేషం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చంద్రుడు నెలకు ఒకసారి పౌర్ణమి నాడే నిండుగా వెలిగి తన కిరణాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో వాళ్ళందరికీ సంతోషాన్ని ఇస్తాడు. ఎవరు? ఆకాశంలో ఉన్న చంద్రుడు. కానీ ఈ చంద్రుడు ఉన్నాడే, ఈ చంద్రుడు ఎవరు? రామచంద్రుడు. ఈయనకి పౌర్ణమి అమావాస్యలు లేవు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనేది లేదు. భావన చేసుకుంటే అంతటా ఉన్నాడు. పరమాత్మ అంతటా ఉన్నాడుగా. రాముడేగా పరమాత్మ, అంతటా ఉన్నాడుగా. కళ్ళు మూసుకున్నా కనిపిస్తాడు, కళ్ళు తెరిచినా కనిపిస్తాడు కదా. కాబట్టి ఈ రామచంద్రుడు అంతటా నిరంతరం ఎడదెక్కకుండా జీవుడనేటటువంటి పౌరుడికి ఆ ప్రియదర్శనత్వాన్ని కలిగిస్తాడని చెప్పుకోవచ్చు. నూనం పురుష శార్దూల మతమాతంగ విక్రమ శోభయిష్యతి అరణ్యాని. ఎంత అసూయపడుతున్నారు! ఆ అరణ్యాలకి ఆయన శోభను కలిగిస్తున్నాడు. ఇక్కడ అయోధ్యలో ఉంటే మనందరికీ ఆ శోభను కలిగించేవాడు. మనకు ఆ అదృష్టం కాస్త పోయింది. విచరన్ సమహారథ అని వాళ్ళు దుఃఖించారు. వేకువజామునే తమసా నదీ తీరంలో ఇంకా నిద్రాస్థితిలోనే ఉన్నటువంటి ప్రజల్ని విడిచిపెట్టి శ్రీరాముడు ఎక్కడికి? మహదంతరం జగామ, చాలా దూరం
వెళ్ళిపోయినాడు. తదైవ గచ్చతస్తస్య, ఆయన అలా వెడుతూ ఉండగానే ఆ ప్రయాణం ఏమైంది, అలా సాగుతూ ఉండగానే వ్యపాయ వ్యపాయాత్ రజనీ శివ రజని, శుభప్రదమైనటువంటి రజని రాత్రి వ్యపాయాత్, రాత్రి వెళ్ళిపోయింది, తెల్లవారింది. అప్పుడు శ్రీరాముడు, ఇక్కడ చూడండి, శ్రీరాముడు ఎప్పుడూ కూడా ఆ కాలిక కార్యక్రమాలని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. సంధ్యాకాలం వచ్చింది అంటే రాముడు సంధ్యావందనం చేస్తున్నాడు. ఉపాస్య సశివాం సంధ్యాం, శివాం సంధ్యాం, పవిత్రమైనటువంటి సంధ్యని సహా రామ ఉపాస్య, ఉపాసించి సంధ్యోపాసన చేసి సంధ్యావందనం చేసుకుని ఆ రథం ముందుకి సాగింది. దారిలో శ్రీరాముడు అద్భుతమైన దృశ్యాలు చూశాడు. కనిపించే దృశ్యాలు చూసుకుంటూ వెడుతున్నాడు. గ్రామాన్ వికృష్ట సీమంతాన్, వికృష్ట సీమాంతాన్, ఆ గ్రామాల్లో ఆ పొలాలు చక్కగా దున్నబడి ఉన్నాయి. ఎందుకు? విత్తనాలు వేయటానికి సిద్ధంగా, బహుశా నాట్లు విత్తనాలు పంటలు వేయటానికి సరి అయిన కాలం అన్నమాట అది. అటువంటి ఆ దున్ని సిద్ధపరచబడినటువంటి పొలాలు ఆయన కంట కనపడ్డాయి. లోక సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. ఎందుకు వాల్మీకి ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా అన్ని విషయాల్ని, కంటి మేర కనిపించే ప్రకృతిలో ఉండే విషయాల్ని వర్ణించడంలో వాల్మీకి ఎక్కడ ఒక్క చిన్న విషయాన్ని కూడా బీరుపోకుండా ఆయన చెప్తూనే ఉంటాడు. ఆయన దృష్టి అంత విశాలమైంది, అంత గొప్పది. అది మనం అవగాహన చేసుకోవాలి. రాముడు వెడుతూ ఉంటే ఎటువంటి పొలాలు కనిపించినాయి? దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పొలాలు కనిపించినాయి. దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఏమని? రాముడు కనిపిస్తేనే మన మనస్సు అనేటటువంటి క్షేత్రం దున్నబడి భక్తి అనేటటువంటి విత్తనం వేయడానికి సిద్ధం అవుతున్నదని, దాన్ని బట్టి మనం మీరు అర్థం చేసుకోండి బాబు అని వాల్మీకి మనని ప్రబోధిస్తున్నాడని అర్థం చేసుకుంటే అందులో దోషమేముంది? అంతే తప్ప అక్కడ ఆయన ఏదో పొలాన్ని వర్ణించాడు బాగుంది అని వెళ్ళి అక్కడ అది దాటి, ఆ శ్లోకం దాటి పైకి వెళ్ళిపోయి ఎక్కడైనా వాల్మీకిలో ప్రశ్న జవాబు అడిగితే ఇక్కడ ఈ విధంగా వర్ణించను, ఇది చాలా బాగున్నది అని జవాబు రాసినట్టుగా రాసుకొని చెప్పుకొని వెళ్ళిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? మన మనస్సు కూడా ఎందువల్ల? అది రామ సంపర్కం వల్ల, రామ దర్శనం వలన. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఈ స్థితి ఉంటుంది. నువ్వు ఈ స్థితిని పొందగలవా అని పాఠకుణ్ణి ఆయన అర్ధాంతరంగా వ్యంగ్యాత్మకంగా హెచ్చరిస్తున్నాడని మనం చెప్పుకుంటే అందులో దోషం లేదు. ప్రతి విషయంలోనూ మనము ఒక్కొక్క మంచి మంచి విషయాన్ని చెప్పుకుంటూ ఇందులో దోషం లేదని అనుకోవలసి వస్తున్నది. ఎందుకని? దోషం లేదని చెప్పుకోవడం మనని మనం సమర్థించుకోవటం, మనకి వచ్చిన ఆలోచనల్ని, మనకి వచ్చిన ఊహల్ని నలుగురితో నలుగురికి మనవి చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ లక్షణం, మంచి లక్షణం అది నలుగురికి వ్యాపిస్తుంది. దానివల్ల మంచి ప్రభావం, ఫలితం ఉంటుంది అని భావన. అంతకంటే వేరే ఏం కాదు. గ్రామాన్ వికృష్ట సీమాంతాన్, విత్తనాలు వేయటానికి సిద్ధంగా దున్నబడి ఉన్నటువంటి ఆ పొలాల్ని ఆయన చూశాడు. పుష్పితాని వనానిచ, చక్కగా పుష్పించినాయి వనాలు, ఆ తోటలు, ఉద్యానవనాలు అన్నీ కూడా. శృణ్వన్, పైగా ఇది అక్కడ ప్రకృతిని చూపించాడు. ఇప్పుడు మరి కేవలం ప్రకృతి, చెట్లు, పొలాలు ఇవే కాదుగా, మనుషులు కూడా ఉంటారుగా. ఆ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? శృణ్వన్ వాచో మనుష్యాణం, ఆ మానవులు వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఈ చెవుల్లో పడుతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని కాళిదాసు దిలీప్ మహారాజు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఆ అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని మహారాజు విన్నాడని ఆయన వర్ణించాడు. శృణ్వన్ వాచ మనుష్యాణం గ్రామ సంవాస
సంవాసవాసినాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈయనకి వినపడుతోంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాజానం ధిక్ దశరథం కామస్య వశమాస్థితం. ఎక్కడ చూసినా ఇదే విషయం, రామ వివాసనమే విషయం. మరి అదే కదా పెద్ద విషయం అన్నాడు. కాబట్టి అందరూ ఆబాల గోపాలం ఆ విషయాన్నే మాట్లాడుకుంటున్నారు. రాజానం ధిక్ దశరథం కామస్య వశమాస్థితం. అది ఆయన కామానికి లోనైపోయి మన రాజ్యం మొత్తానికి ఈ దుస్థితిని తీసుకొచ్చి పెట్టేశాడు. హా నృశంసా అద్య కైకేయి పాపానుబంధిని. దశరథుణ్ణి కొంచెం తక్కువగా తిట్టినా ఆ కోపం వెంటనే కైకమ్మ మీదకి వచ్చి ఆవిడ్ని మాత్రం పూర్తిగా నిందించేదాకా ఆ జనం ఊరుకోరు. కైకేయిది అంటున్నారు వాళ్ళు రాతి గుండెయ్యా. లేకపోతే ఎవరైనా ఇలాగా శ్రీరామచంద్రుడు లాంటి మహానుభావుణ్ణి అడవులకు పంపించే నిర్ణయం చేస్తారా? ఆమె చేసే పాపాలకి అంతు లేదు. మహాప్రాజ్ఞం ధార్మికం సానుక్రోశం జితేంద్రియం అయినటువంటి మహాప్రాజ్ఞుడు, ధార్మికుడు, సానుక్రోశుడు, జితేంద్రియుడు అయినటువంటి శ్రీరాముణ్ణి అడవులకి ఆవిడ పంపించేసింది అంటే లోక మర్యాదలన్నింటినీ మంట కలిపిందని అర్థం. ఇంకా ఆ లక్షణాలని, ఆ గుణాల్ని ఎవరైనా ఎందుకు అభ్యసిస్తారు, ఎందుకు నేర్చుకుంటారు? వాటి వల్ల ఇలాంటి దుష్పరిణామాలు, దుష్ట ఫలితాలు కలుగుతాయి అని తెలిస్తే అని మామూలు జనం అనుకుంటారు. ఆ సామాన్య జనం యొక్క ఆలోచన విధానాన్ని ఎంత చక్కగా వాల్మీకి మహర్షి మన ఎదురుకుండా పెడుతున్నాడో. ఇది కథని అన్ని విధాలుగా వర్ణనాత్మకంగా భావాల్ని ప్రకటించే సందర్భంగా కథని మొత్తంగా ఒక వ్యూహం ప్రకారంగా నడిపించడం అంటారు. అలా నడిపించడం వాల్మీకి ప్రత్యేకత. కథన్నామ మహాభాగా సీత జనకనందిని అయినటువంటి సీత ఆవిడ కథం ఎలాగా సదా సుఖేష్వభిరత, ఎప్పుడూ ఆవిడ జన్మ దగ్గర నుంచి సుఖాలు అనుభవించినటువంటి మహా ఇల్లాలు కదా. దుఃఖాన్ని అనుభవిష్యతి వనే, అడవిలో దుఃఖాలు ఆవిడ ఎలా అనుభవిస్తుంది? ఈ కైకమ్మ ఎందుకు ఇలా చేసింది? ఇలా వాళ్ళ మాటలు వింటూ శ్రీరాముడు కోసల భూముల సరిహద్దు దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి అక్కడ వారు ఒక చిన్న నదిని దాటారు. ఆ నది పేరు ఏమిటి అంటే వేదశ్రుతి అట ఆ నది పేరు. దానిని దాటారు. అక్కడి నుంచి అగస్త్యాధ్యుషితాం దక్షిణాం దిశం, అగస్త్యుడు నివసించే దిక్కు, అగస్త్యుడు ప్రయాణం చేసి వెళ్ళిన దిక్కు దక్షిణ దిక్కు. ఆయన ఇప్పటికీ ఇంకా దక్షిణ దిక్కులోనే ఉన్నాడు. అటువంటి దక్షిణ దిక్కు వైపుకి మళ్ళీ ప్రయాణం ప్రారంభించింది రథం. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించి గోమతి నదీ తీరానికి వచ్చారు. అక్కడ గోమతీంచాప్యతిక్రమ్య, గోమతి నదిని కూడా దాటి మయూరహంసాభిరుతాం తతార స్యందికాం నదీం, ఇంకొక చిన్న నది వచ్చింది. ఆ నది పేరు స్యందిక. ఇందాక వేద శృతి, ఇది స్యందిక. చిన్న చిన్న నదులు. ఆ పేర్లు కోసం చెప్పాడు ఆయన. మయూరహంసాభిరుతాం, ఆ నదికి అటువైపున ఇటువైపున ఉన్న చెట్ల మీద మయూరాలు, నెమళ్ళు చక్కటి నాదాలు, నెమళ్ళు కలరుతాలు చేస్తున్నాయి. హంసలు చక్కగా అక్కడ కూస్తున్నాయి. అటువంటి స్యందికాం నదీం తతార శ్రీరామ, ఆ నదిని దాటాడు. కోసల దేశపు సరిహద్దులకి చేరుకున్నాడు. అక్కడ శ్రీరాముడు అయోధ్య నగరం ఉన్న వైపుకి తిరిగాడు. ఎంత చిన్న విషయం చూడండి, అది పోదు వీరిపోనీయకుండా అక్కడికి వచ్చి ఇంకా కోసల దేశం యొక్క సరిహద్దు. కోసల దేశం సరాసరి సూటిగా దశరథ మహారాజు చేత పరిపాలింపబడుతూ ఉన్నది. ఇంకా దాటితే సామంతరాజులు పరిపాలిస్తారు. సామంతరాజులు అంటే వాళ్ళు మహారాజుకు లోబడిన వాళ్ళే. అటు తిరిగి నమస్కారం పెట్టి నగరానికి వీడ్కోలు చెప్తున్నాడు. ఇది శ్రీరాముడు అంటే. ఓ అయోధ్య నగరమా, నువ్వు ఇక్కడి దేవతలు అందరూ నా ప్రయాణానికి అనుమతించండి, ఆశీర్వదించండి
అయోధ్యకి నమస్కారము అంటే అర్థం ఏమిటని చెప్పుకోవచ్చు. అయోధ్య ప్రజలకి నమస్కారం. ఎందుకని? ఆ ప్రజల యొక్క భక్తి ఎంతటిదో, ప్రజలందరి యొక్క సమష్టి ఆత్మ గనక మనం ఒకటి భావించి దాన్ని మనం గ్రహించగలిగితే అదే శ్రీరాముడు. ఈ భూమండలం మీద ఉన్నటువంటి మానవాళి యొక్క, ఒక మానవాళి యొక్కే కాదు, సమస్త ప్రాణి కోటి యొక్క, జీవకోటి యొక్క మనస్సులన్నింట్లోనూ ఉన్నటువంటి ఒకానొక ఆ ఎరుక, ఆ జ్ఞానాన్ని మనం భావన చేయగలిగితే అదే రాముడు. కాబట్టి అయోధ్యకి ఆయన నమస్కారం చేస్తున్నాడు అంటే అయోధ్యలో ఉన్నటువంటి తనని పరమాత్మగా గెలిచేటటువంటి మనకు వాళ్ళు ఏ విధంగా అయోధ్య ప్రజలే ఉత్తమ పౌరులు, ఉత్తమ భక్తులను మనం ఎన్నోసార్లు అనుకున్నాం. తర్వాత అంటున్నాడు ఆయన, ఇక ఆ తర్వాత తతో రుచిరతామ్రాక్షో భుజం ఉద్యమ్య దక్షిణం అశ్రుపూర్ణ ముఖో దీనో అబ్రవీ జానపదం జనం. అక్కడి నుంచి జానపద జనులు ఆయన దగ్గరికి వస్తున్నారు దర్శనం చేసుకోవటానికి, చూడటానికి. వాళ్ళతో అంటున్నాడు స్వామివారు ఏమని, నా మీద మీరంతా ఆదరాభిమానాలు చూపిస్తున్నారు, వాళ్ళందరూ కానుకలు తీసుకుని వస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కాళిదాస్ కూడా చెప్పాడు, కానుకలు తీసుకొస్తున్నారు. అవి సరే తీసుకున్నాడా లేదా అది వేరే. వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు, భక్తిని ప్రకటించేవాళ్ళు, సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు. నా మీద మీరు ఇంత భక్తి గౌరవాలు చూపిస్తున్నారు కదా, బాగుంది, సంతోషం. ఎంతకంటే ఎక్కువ భక్తి గౌరవాల్ని మీరు భరతుడి మీద చూపించండి. ఇంకా వెనక్కి వెళ్ళి మీ యొక్క మీ దైనందిన వ్యవహారాలు చూసుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, తేభివాద్య మహాత్మానం కృత్వాచాపి ప్రదక్షిణం, ప్రదక్షిణ చేశారు. ఇప్పటికీ మనం శ్రీరాముడికి కనిపిస్తే, ఆయన కనిపించక్కర్లా, ఆయన విగ్రహం కనిపిస్తే. ఎందుకని? అంతటా శ్రీరాముణ్ణి చూసేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మనకి ఇంకా రాలేదుగా. వచ్చినప్పుడు విగ్రహంతో మనకి పనే ఉంది, వచ్చేదాకా ఏదో ఒక ఆలంబనం ఉండాలి. మనం అలాగా రాముణ్ణి చూసినప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రదక్షిణం చేస్తూనే ఉన్నాం కదా. ఇది సదాచారం. వాళ్ళు ఏం చేశారు? ప్రదక్షిణీకృత్య విలపంతో నరాహ ఘోరం వ్యతిష్టంత క్వచిత్ క్వచిత్. అక్కడే వ్యతిష్టంత, వెక్కి వెక్కి ఏడుస్తూ కదలటం లేదు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. ఆ దుస్థితి తలుచుకొని వాళ్ళు శ్రీరాముని ఎంతగా దర్శించినా కూడా వాళ్ళకి తనివి తీరటం లేదు. అబ్బా, ఏం అద్భుతమైనటువంటి భక్తి యొక్క పారమ్యాన్ని చూపిస్తున్నాడు మహాకవి. శ్రీరామ విగ్రహాన్ని చూస్తే ఆ స్థితి మనకు కూడా కలిగితే, కలగాలని మనం భావిస్తే, అది అంతకంటే ఇంకా ఉన్నత స్థితి భక్తుడికి వేరే ఏదే ఉండదు. శ్రీరాముడు వాళ్ళ చూపుల యొక్క ఆ చూపులకి నెమ్మదిగా వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఈయన ప్రయాణం ముందుకు సాగింది. ఇంకా చూపులకి కూడా అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికక్కడ ఇదే జరుగుతోంది. మనం గమనించినట్లయితే ఎక్కడ దశరథుడి దగ్గర ప్రారంభమైంది, రాముడు ఉన్న చోట నుంచి కదిలాడు. ఇందులో కూడా మనం ఒక విశేషం చెప్పుకోవచ్చు. ఈ మాటలో కూడా రాముడు ఉన్న చోట నుంచి కదలటం ఏమిటి అంటే, పరమాత్మ మనకంటే ముందే వెళ్ళి అక్కడ ఉంటాడు అన్న అర్థం మనకి స్ఫురిస్తూనే ఉంది. ఈశావాస్యోపనిషత్తు చెప్పింది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నది ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి దశరథాదులకి కనపడి నెమ్మదిగా అదృశ్యమైపోయాడు. అదేవిధంగా పౌరజానపదులందరూ వచ్చి తమతో వచ్చినప్పుడు వాళ్ళు ఒక్క క్షణం అలా నిద్రపోయారో లేదో వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ పౌరులు, వీళ్ళు అయోధ్యావాసులు కాదు, వీళ్ళు తత్ప్రాంత వాసులు. వీళ్ళు కూడా అలా చూస్తూ నిలబడిపోయారు. ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళకి మాట రాలేదు నోటమట. ఆయన మాత్రం వెళ్ళిపోయాడు. అంటే ఇందులో
అంతరార్థం మనం ఏం గ్రహించాలి? అల్లా కనపడకుండా పోతున్నటువంటి సందర్భంలో అలా జరగనీయకుండా రాముణ్ణి మనం మనోదృష్టిలో నిలుపుకోవాలి. ఒక రాముని నిలుపుకుంటే చాలు. ఇక వాళ్ళు ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి కనిపిస్తే ప్రజలు కనిపిస్తారు, లేకపోతే ప్రకృతి కనిపిస్తుంది. రెండే. కనిపిస్తే ప్రజలు కనిపిస్తారు, వాళ్ళ మాటలు వింటాడు, లేకపోతే ప్రకృతి కనిపిస్తుంది. ప్రకృతి అంటే ఏమిటి? నదులు, పర్వతాలు, వృక్షాలు, కాననాలు, ఇవి కనిపించాయి. ఇప్పుడు చూస్తున్నాడు. అదంతా ఇంకా ఇంకా కోసల దేశమే. ఆ దేశం ఎలా ఉందిట? తతో ధాన్య ధనోపేతాన్ దానశీల జనాన్ శివాన్. ఇలాంటి సందర్భాల్లో వాల్మీకి యొక్క కవిత్వం, అందుకనే ఆయన గంగా నదిని మాటిమాటికి వర్ణిస్తుంటాడు. ఆయన కవితా గంగ కూడా శ్లోకం నిరాఘాటంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు అది ఎంత చక్కగా మనం మాట్లాడుకున్నట్లే శ్లోకం వెళ్ళిపోతుందో ఒకసారి మనం గమనిద్దాం. తతో ధాన్య ధనోపేతాన్ దానశీల జనాన్ శివాన్ అకుతశ్చిద్ భయాన్ రమ్యాన్ చైత్యయూప సమావృతాన్. మరి అకుతశ్చిద్ భయాన్, వాళ్ళకి అసలు భయ కారణమే లేదు. ద్వితీయాద్వై భయం. భయం అనేది ఏమిటి? రెండోది ఉంటే భయం ఉంటుంది. అసలు వీళ్ళకి రాముడు తప్ప మరొకటి లేదు. కానీ జీవితం జరుగుతోంది, సృష్టి, ఈ స్థితి, ఇవన్నీ జరుగుతున్నాయి, సంసారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ భయం మాత్రం లేదంటే వేదాంతార్థం ఎంతగా మనకు అందులో కనిపిస్తుందో అర్థం చేసుకోవాలి. తతో ధాన్య ధనోపేతాన్ దానశీల జనాన్ శివాన్ రమ్యాన్ చైత్యయూప సమావృతాన్. అక్కడ అన్ని చైత్యాలు, యూపాలు. యూపాలంటే వాళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు ఆ యూపస్తంభం నాటుతారు. ఆ యూపస్తంభం అలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా యూపస్తంభాలు కనపడుతున్నాయి అంటే యజ్ఞాగాది క్రతువులు నిరాఘాటంగా ఆ ప్రదేశంలో చేయబడుతున్నాయి. అటువంటి ప్రదేశాన్ని శ్రీరామచంద్రుడు దర్శించాడు. ఉద్యానామ్రవనోపేతాన్. ఉద్యానాలు, ఆమ్రవనాలు, మామిడి తోటలు, సంపన్న సలిలాశయాన్. చక్కటి సంపన్నమైన సలిలాలకి ఆశయమైనటువంటి చెరువులు, ఈ మొదలైనవి. తుష్ట పుష్ట జన ఆకీర్ణాన్. తుష్టులు, సంతృప్తి, వాళ్ళకి ఎక్కడా ఏమి విచారం అనేది లేదు, వెలితి అనేది లేదు. అది జీవితం అంటే. ఎందుకుంటుంది? తినడం అసలు సుఖ జీవితం, మానసిక జీవితం కూడా సుఖమయం. ఎందుకని? రామమయం కాబట్టి, రామ భక్తిమయం కాబట్టి, వాళ్ళందరూ రాములు, శ్రీరాముల యొక్క ప్రతిరూపాలే కాబట్టి ఇంక తుష్టి తుష్ట పుష్ట జన ఆకీర్ణాన్ గోకులాకుల సేవితాన్. గోకులాలు అన్ని ఎక్కడ చూసినా ఆవుల సమూహాలే, వాటితో ఆకులమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశాలని మహారాజు నిరంతరం రక్షిస్తున్నాడు. అవి అలా హాయిగా పరిఢవిల్లుతున్నాయి. ఈ రెండు పరస్పర సంబంధం కలవి. ఏవి? ఇప్పుడు ఈ యూపస్తంభాలేమి, చక్కని వనాలేమి, మరి గోసంపదేమి, మంచి పొలాలేమి, పంటలేమి, ఇవన్నీ ఉంటూ ప్రజలలో ఏ విధమైనటువంటి అసంతృప్తి కానీ, వైరభావాలు కానీ, మరి విద్వేష భావాలు కానీ ఏమీ లేకుండా అందరూ అలా ఉంటున్నప్పుడు అక్కడ ఉండేది రామతత్వమే. అది రామరాజ్యం అంటే. రామతత్వానికి ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఉంటే రామతత్వం ఉంటుంది. రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నవే. ఆ కోసల దేశాన్ని దాటి ఇప్పుడు ఇంకా అక్కడ నిరంతరం వేద ఘోష ప్రతిధ్వనిస్తూనే ఉన్నదట. అదే వేదం ఎక్కడుంటుందో అక్కడ రాముడు ఉంటాడు. రాముడు ఎక్కడుంటాడో, రాముడు ఎటు వెడుతూ ఉంటాడో అక్కడ వేద ఘోష వినపడుతూనే ఉంటుంది. అయితే మరి దండకారణ్యం ఎందుకు అక్కడ వినపడింది? చూద్దాం. రెండు ప్రాంతాల మధ్యలో ఉండే సరిహద్దుల దగ్గరికి వచ్చాడు రాముడు, దాటాడు. ఆ దాటిన తర్వాత ఇంకా గంగా నది కనిపించింది. ఇక గంగా నది మాట చెప్పేసరికి మరి శరీరం, అది మనస్సు ఉప్పొంగిపోతుంది వాల్మీకి మహర్షికి. మనకి కూడా గంగా అని మనం గంగా నదికి ఎంత దూరంలో ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, గంగా అనే మాటే భక్తిని, మనలో ఉన్న భక్తి గంగ
పొంగి పొర్లుతుంది. తతః త్రిపథకాం దివ్యాం శివతోయాం అశైవలాం దదర్శ రాఘవో గంగాం పుణ్యాం ఋషి నిషేవితాం. తతః తర్వాత రాఘవుడు త్రిపథగా మూడు 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 మార్గాల్లోనూ ప్రయాణించినటువంటి గంగానదిని దివ్యాం దివ్య స్వరూపురాలు శివతోయాం శుభప్రదమైన నీటితో నిండినది అశైవలాం నాసు ఇలాంటి విరుద్ధమైనటువంటి పదార్థాలు లేని స్వచ్ఛమైన పదార్థాలు కలది జలం కలది. దదర్శ రాఘవో గంగాం పుణ్యాం ఋషి నిషేవితాం. ఋషులందరూ గంగని సేవిస్తారు, గంగ ఒడ్డునే ఉంటారు వాళ్ళు. అది ఆ నది సమీపంలో ఋషులాశ్రమాలు, గంగానది ఉంటే గంగానది ఒడ్డున ఋషులాశ్రమాలు ఉండటంలో విశేషమేముంది? ఆ నదీ తీర స్నాన ఘట్టాల్లో అప్సరసులు జలక్రీడలు సలుపుతారట. వారు విహరించడం వల్ల ఆ నదీ శోభ మరింత పెరుగుతుందట. అదే చెప్తున్నాడు, ఆశ్రమై రవి దూరస్థై శ్రీమద్భి సమలంకృతాం కాలే అప్సరోభి హృష్టాభి సేవితాంభో హ్రదాం శివాం. ఇంకా ఇంకా ఎలాంటిది అన్నది దేవదానవ గంధర్వై. మనకు చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. దేవ దానవ గంధర్వై. దానవులు కూడా గంగానదిని సేవిస్తారు. అన్ని రకాలుగాను అందరూ ఒకటే. కాకపోతే కొన్ని లక్షణాలు వాళ్ళలో తీవ్ర స్థాయిలో ఉండటం మూలాన అవి పోగొట్టుకోమని చెప్పటానికే శ్రీరామ అవతారం. నిజంగా ఒక సరళమైన భాషలో చెప్పుకోవాలంటే ఇగో ఇలాంటి ఇప్పటిదాకా మనం ఏ లక్షణాలను చెప్పుకుంటున్నామో అవి కలిగి ఉండండి. ఈ ఈ కామక్రోధాదులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేయండి. అంతకంటే మించితే అది మంచిది కాదు, వాడికి మంచిది కాదు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది కాదు, ప్రకృతికి మంచిది కాదు. కాబట్టి అవి పోగొట్టుకో అని చెప్పటానికే రామావతారం వచ్చింది. దీనికి రావణ సంహారం అనేది ఒక సంకేతం. ఆ గుణాలు అందరిలోనూ ఉన్నాయి, రావణాసురుల్లో ఉన్న గుణాలు అందరిలోనూ ఉన్నాయి. అవి పోగొట్టుకోమని చెప్పటమే రాముని యొక్క సందేశం. అదే దేవదానవ గంధర్వై కిన్నరై ఉపశోభితాం నానా గంధర్వ పత్నీభి సేవితాం సతతం శివాం దేవాక్రీడ శతాకీర్ణాం. ఇంకా ఆ గంగానది ఒడ్డున అటు ఇటు క్రీడా పర్వతాలు, దేవతలకి వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి క్రీడాద్రి అంటారు. అటువంటి అనేక శతాలు ఉన్నాయి. వాటి చేత అటు ఇటు ఉన్నాయా గంగానదికి. దేవోద్యాన శతాయుతాం. ఉద్యానవనాలు, క్రీడా పర్వతాలు. దేశార్థం ఆకాశగమాం విఖ్యాతాం దేవపద్మిని. దేవనది అయినటువంటి దేవపద్మాలతో నిండి ఉన్నది. మానుష పద్మాలు కాదవి, దేవపద్మాలతో పద్మ పుష్పాలతో నిండి ఉన్నటువంటి ఆ గంగానది దేవతల కోసమే ఆ గంగ ఆకాశంలో ప్రవహించింది. వియద్గంగా ఆ నదీ తీరంలో దేవతలు విహరించడానికి క్రీడా పర్వతాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ నదిలో దేవపద్మాలు ఉన్నాయి. దేవతల కొరకే ఆ నది గంగా నది అనే పేరు ధరించింది. జలాఘాత అట్టహాసోగ్రాం. ఒక్కొక్క చోట జల ఆఘాతం, ఆ ప్రవాహం విపరీతమైన వేగంతో వెళుతూ ఉంటుంది. ఆ జలం యొక్క ఆఘాతం ఎలా ఉంటుంది? ఉగ్రమైన అట్టహాసాలు చేస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి నవ్వులాగా కనపడుతూ ఉంటుంది. ఫేన మరొక చోట ఫేన నిర్మల హాసిని. గంగా నదిని తనివిదీరా వర్ణిస్తున్నాడు. మనం కూడా హాయిగా శ్రవణపేయంగా గంగా నదిని నీటిని ఆచమించటం కాదు, చెవులతో త్రాగుతున్నాం. మనం శ్రవణపేయంగా మనం గంగా నది వర్ణనలో పాల్గొంటున్నాం. ఇటువంటి వర్ణనని మనం చదవకపోతే అది నిజంగా రామాయణం పట్ల అపచారం చేసినట్లే అవుతుంది. జలాఘాత అట్టహాసోగ్రాం ఫేన నిర్మల హాసిని. అది
ఒక్కొక్క చోట గంగానది నిర్మలంగా నవ్వుతుంటుంది. గంగానది నవ్వటం ఏమిటి అంటే అక్కడ నురుగు ఉంది, ఆ నురుగు నవ్వులాగా తెల్లగా ఉన్నది. ఫేన నిర్మల హాసిని కచిద్వేణీ కృత జలం. ఒక్కొక్క చోట ఆ జడ, స్త్రీలు వేసుకునే కేశపాశాన్ని ముడిచి జడ వేసుకుంటారు. ఆ జడ ఎలాగా అలా ఇలా అలా పాయలు పాయలు ఒకటే కానీ పాయలు. అలాగే నదీ ప్రవాహం ఒకటే కానీ ఒకే ప్రవాహం కానీ మధ్యలో పాయలు. అది కృష్ణవేణి. ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడండి. క్వచిద్ వేణి కృత జలం క్వచిద్ ఆవర్త శోభితాం. ఒక్కొక్క చోట ఆవర్తాలు, సుడులు కూడా శోభని కలిగిస్తున్నాయి అంటున్నాడు. క్వచిత్ స్థిమిత గంభీరాం. స్థిమితం నిశ్చలంగా ఉంటుంది ఒక్కొక్క చోట. ఇందాక జల ఆఘాతం అన్నాడు, ఇక్కడ స్థిమితంగా ఉంది. అనేక విధాలైనటువంటి ప్రయాణ మార్గాలు, దాంట్లో ప్రయాణం అందులో గంగా నదిలో ఉంది. గంభీరాం ఒక చోట లోతుగా ఉంటుంది. క్వచిత్ వేగ జలాకులాం, వేగంతో ఉన్నట్టు వేగంగా ప్రవహించే జలంతో కూడి ఉంటుంది. క్వచిత్ గంభీర నిర్ఘోషాం, ఘోష జలఘోష గంభీరంగా ఉంటుంది, ఎంతో లోతుగా ఉన్నట్టు ఉంటుంది. అంటే స్వరం లోతని కాదు, వినటానికి గంభీరంగా ఉంటుంది ఆ ధ్వని. క్వచిత్ భైరవ నిస్వనాం, ఒక్కొక్క చోట భయంకరమైనటువంటి ధ్వని కలిగిస్తూ ఉంటుంది. దేవ సంఘాప్లుత జలాం, దేవసంఘ ఆప్లుత జలాం, ఆప్లుత మునుగుతారు. ఎవరు? దేవసంఘాలు వచ్చి గంగా నదిలో మునుగుతున్నాయి. ఎందుకు? ఏ గంగా నది? వాళ్ళకి దేవగంగా ఉంది, భూమి మీద ఉన్నటువంటి గంగ కూడా ఉన్నది. ఎక్కడైనా స్నానాలు చేస్తారు. మరి మనకు కనపడరు. చూడగలిగితే కనిపిస్తారు. ఆ స్థితిలో ఉండే భక్తితో ఉండి మనం చేస్తే మనమే ఆ స్థితిలో ఉన్నట్టు. ఎందుకు ఉండకూడదు? నిర్మలోత్పల శోభితాం, ఉత్పలాలు నల్లగలువు పూలు, నిర్మల నల్ల స్వచ్ఛమైన చక్కటి అందమైన నునుపైన ఉత్పలాలతో కూడి ఉంటుంది ఒక్కొక్క చోట. క్వచిత్ ఆభోగ పులినాం, నిండుగా పులినాలంటే ఇసుక తిన్నెలు. ఒక్కొక్క చోట ఇసుక తిన్నెలు, ఆభోగ పులినాలు అంటే విశాలమైనటువంటి ఇసుక తిన్నెలు ఉంటాయి ఒక చోట. క్వచిత్ నిర్మల వాలుకాం, ఒక్కొక్క చోట తెల్లని ఇసుకే ఉంటుంది. అది వాలుకానే అంటాం కానీ వాలుక కూడా పులినమే, ఇసుకే. హంస సారస సంఘుష్టాం, ఎటువంటి అద్భుతమైన శ్లోకాలు చూడండి. హంస సారస సంఘుష్టాం, హంసల యొక్క సంఘుష్టం నాదం, వాటి యొక్క ధ్వని, హంసల యొక్క కలరుతం. సారస బెగ్గురు పక్షుల్ని సారస పక్షులు అంటారు. అవి చక్కగా అవి నాదాలు చేస్తూ ఉంటాయి. చక్రవాకోపకూజితాం, చక్రవాక పక్షులు అవి కూస్తున్నాయి గంగా నదిలో. సదా మత్తైశ్చ విహగైః అభిసన్నాదితాంతరాం. అక్కడ మత్తైశ్చ విహగైః, బాగా అంటే బలిష్టంగా ఉన్న పక్షులు, పీలగా ఉన్నవి అలాంటివి కాదు. పక్షులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. బలసిన అల్లకచ్చట్ల అంటాడు కృష్ణదేవర. అటువంటి మత్త సదా మత్తైశ్చ విహగైః అభిసన్నాదిత అంతరాం, మధ్య మధ్యలో అక్కడ విహంగాలు కొన్ని, ఇక్కడ విహంగాలు, ఇటువంటి అక్కడ వాటి యొక్క ఆ ధ్వని, ఇక్కడ ధ్వని, ఇటువంటి ధ్వనుల యొక్క అంతరములతో కూడినది అంటున్నాడు. క్వచిత్ తీర రుహైః వృక్షైః మాలాభిరుపశోభితాం, ఒడ్డున వృక్షాల వరుసలు, అవన్నీ చాలా చక్కటి మంచి అద్భుతమైనటువంటి వృక్షాలు. నానా పుష్ప రజోధ్వస్తాం, అనేక వర్ణాలు అనేక పేర్లు కలిగినటువంటి పుష్పాలు యొక్క పుప్పొడి. సమదామి వక్వచితు, ఒక స్త్రీ వలె ఎంతో విలాసాన్ని ఉలికించేటటువంటి పుష్పాలు మరొక చోట. వ్యపేత మల సంఘాతాం, ఎక్కడ నీరులో కష్మల పదార్థాలు అనేవి లేవు. మణి నిర్మల దర్శనం,
నిర్మలమైనటువంటి మణిల వలె స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి జలములతో కూడుకుని ఉన్నటువంటి గంగా నది. దిశా గజైర్వన గజై, అది దిక్కుల్ని పరిపాలించేట దిక్కుల్ని మోసే గజాల్లాంటి వనగజాలు, దిగ్గజాల్లాంటి వనగజాల చేత మత్తయిశ్చ వరవారణై దేవోపవాక్యైశ్చ, దేవతలు వాటిని వాహనాలుగా ఉపయోగించేటటువంటి ఏనుగులు. ముహు సన్నాదిత వనాంతరాం, వనాంతరాలన్నీ వనభాగాలన్నీ కూడా ఆ ఏనుగుల యొక్క బృంహితాలతో నిండిపోయినాయి, అటువంటి ఏనుగులతో ఉన్నాయి. మరి వీటన్నింటిలో కూడా అలంకరించుకున్న నది వలె ప్రమదామివ, ఎలా ఉంది నది? ప్రమదామివ యత్నేన భూషితాం భూషణోత్తమై, ఉత్తమమైన భూషణాలతో అలంకరించుకున్న ఒక నారీరత్నం ఎలా ఉంటుందో, ఫలై, ఏమిటి గంగా నదికి? ఫలై పుష్పై కిసలయై వృతాం, ఫల పుష్ప చిగుళ్ళు, ఫలాలు, పుష్పాలు, వీటన్నింటితో వృతాం కూడి ఉన్నటువంటి గుల్మై ద్విజైస్తదా, గుల్మములు, చెట్లు, పూలు, పొదలు, పక్షులు, వీటన్నింటితో నిండి సర్వభూషణ భూషితురాలైనటువంటి ప్రమద వలె గంగా నది ఉన్నది. అందుకనే గంగా నది, గంగని స్త్రీతో పోల్చింది. అదే శింశుమారైశ్చ నక్రైశ్చ భుజంగైశ్చ నిషేవితాం విష్ణుపాదాచ్యుతాం దివ్యాం అపాపాం పాపనాశినీం తాం శంకర జటాజూటాద్భ్రష్టాం సాగర తేజస. శంకరుడికి గంగానదికి సంబంధం. శంకర జటాజూట భ్రష్టాం, శంకరుడు ఆయన విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టినటువంటి శంకర జడల నుంచి కింద పడినటువంటి ఆ నదిని, ఆ నది ఒడ్డున శృంగిబేరపురం ఉన్నది. ఎంత అద్భుతంగా గంగా నదిని. ఇంతకు పూర్వం మొట్టమొదట నదీ ప్రస్తావన ఎక్కడ వచ్చింది అంటే, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ, తమసా నది ఒడ్డుకి ఈ వాల్మీకే వెళ్ళాడు. ఆయన మొట్టమొదట వర్ణించిన దృశ్యమే నది స్నానఘట్టం. ఇంకా మరి తర్వాత నది అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒళ్ళు పులకించిపోయి ఎందుకు వర్ణించకుండా ఉంటాడు? అకర్దమమిదం పుణ్యం తీర్థం భరద్వాజ నిశామయ. చూడు నాయన ఎంత అందంగా ఉంది. అకర్దమం, ఎక్కడ ఇందాక ఒక గంగా నదిని వర్ణించినప్పుడు కూడా అకల్మషం అని వర్ణించాడు. కల్మషం ఉంటే ఆయనకు నచ్చదు. మరి ఇవాళ నదులన్నీ ఎలా ఉన్నాయి అంటే మనం వేరే చెప్పుకోనక్కర్లేదు. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. ఇది ఎందుకు ఇలా వర్ణిస్తున్నాడు అంటే, నదుల వర్ణన కానీ, పర్వతాల వర్ణన కానీ, ఋతువుల వర్ణన కానీ చేసినప్పుడు అవి చదువుతూ ఉంటే వాటి భావాల్ని సహజంగా వర్ణనల్లో అలంకారాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు మానవుడు తన మనస్సులో ఉన్న భావాల్ని వ్యక్తీకరిస్తాడు. సామాన్య మానవుడు కూడా మాట్లాడేటప్పుడు, చక్కగా మాట్లాడేటప్పుడు ఏదో ఒక అలంకారం అందులో దాక్కునే ఉంటుంది మాటల్లో. అది ఆ భాష యొక్క జీవ లక్షణం. అందులోనూ మన మాతృభాష తెలుగు భాష జీవ లక్షణం అలంకారాలే. కనీసం తెలుగు వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే 2-3 నిమిషాలు 4 నిమిషాలు గడిచేసరికి ఆ ఇద్దరి మాటల్లో ఎవరో ఒకరి మాటల్లో ఒక అలంకారం కనబడుతుంది. అది తెలుగు భాష అంటే. ఇంకా ఈ భాషకి మృతి ఎక్కడా? ఇది పోతుంది, అంతరించిపోతుంది అనే బెంగ ఎవరికి అక్కర్లేదు. అంతరించిపోతే ఎప్పుడో అంతరించిపోయేది కదా, ఇప్పటిదాకా ఉంటుందా? ఇలాంటివి ఏవో నడుస్తూ ఉంటాయి లోకంలో. అది సరే, అది మనకు అనవసరమైన విషయం. మరి ఆ నదులు పర్వతాలు వర్ణించేటప్పుడు ఎందుకు వర్ణిస్తాడు ప్రబంధంలో? కేవలం ఎప్పుడు కథ చెప్పుకుంటూ పోతే దాన్ని ఏమంటారంటే మనస్సుకి కొద్దిగా గ్లాని ఏర్పడవచ్చు. ఆ గ్లాని, దాన్ని తెలుగు ఆధునిక భాషలో బోరు కొట్టిందంటారు. ఆ గ్లానిని పోగొట్టడానికి వర్ణన అవసరం. ఆ వర్ణనని కూడా
కథకి ఉపయోగించే విధంగా మలుచుకోవటం వాల్మీకితో ప్రారంభమై ఈనాటి కవుల వరకు వచ్చిన అనూచానమైన ఆచారం. వర్ణనని కూడా కథకు ఉపయోగించుకోవాలి. మరి ఇప్పుడు ఈ గంగా నది వర్ణన కథకి ఎలా ఉపయోగపడిందంటే మొట్టమొదట బ్రహ్మదేవుడు తన దగ్గరికి వచ్చి తనను ఆశీర్వదించి వెళ్ళిన తర్వాత తాను రామాయణంలో మొదటి దృశ్యం అదే. అన్ని దృశ్యాల కింద విభజించుకుంటూ పోతే ఆ తమసా నది ఒడ్డున అకర్ధమమిదం అని ఆయన చెప్పినప్పుడు ఏం ఫలితం సాధించబడింది? శ్రీరామచంద్రుని యొక్క మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉందో ఆ నది అంత స్వచ్ఛంగా ఉందని చెప్తున్నాడు. చెప్పినట్టు అయింది కదా, ముందే సూచించినట్లయింది కదా. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఈ ప్రకృతిని? శ్రీరాముడు. ఆయన మనస్థితి ఎలా ఉంది? చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎలా ఉంది? ఈ గంగా నదిలాగా ఉంది. మరి గంగా నది వర్ణన బట్టి మనం ఏం ఊహించుకోవాలి? అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసే ఉన్నారు. వారి మనసులు ఎలా ఉన్నాయో స్వచ్ఛంగా గంగా నది వర్ణన ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ వర్ణన ద్వారా శ్రీరామచంద్రుడి యొక్క మీద ఉన్నటువంటి భక్తి భావాన్ని మరింత పెంపొందింపజేసుకోవడానికి ఈ వర్ణన మనకు ఉపయోగపడాలి. లేకపోతే ఎందుకు? వర్ణన వల్ల ప్రయోజనం ఏముంది? ఏముండదు. మరి వాళ్ళు ఏం చేశారు? విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు వీళ్ళంతా కూడా అక్కడ సరయు గంగా నదుల సంగమ ప్రదేశాన్ని మొట్టమొదట చూశారు. అది అక్కడ వర్ణించాడు గంగా నదిని, అది రెండో సందర్భంలో. తర్వాత అసలు గంగా అవతరణం మొత్తం అద్భుతంగా వర్ణించాడు. కాబట్టి గంగ ఇప్పటికీ 3 సందర్భాల్లో మనం లెక్క వేసుకుంటే గంగా నది ప్రసంగం మనకు వచ్చింది. ఇక్కడ గంగా నదిని అద్భుతంగా రమణీయంగా మహా గంగా ప్రవాహం లాంటి శ్లోకాల్లో వర్ణించాడు వాల్మీకి మహర్షి. భగీరథుడు గంగను తీసుకొచ్చిన కథ చెప్పాడుగా. కాబట్టి గంగకి ఇప్పుడు ఇంత పవిత్రత ఎందుకు వచ్చింది అంటే ఆ గంగా నదికి పరమేశ్వరుడు మహాశివుడితోనూ సంబంధం ఉంది, మహావిష్ణువుతోటి సంబంధం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటున్నాడు సుమంత్ర, ఈ రోజుకు మనం ఇక్కడే ఉందామయ్యా, బస్ చేద్దాం, అది ప్రయోజనం. ఇహ ఇవాద్య వసామగే అని సూతుడితో అంటున్నాడు శ్రీరామచంద్రుడు. అంటే సరే అన్నాడు రాముడు, లక్ష్మణుడు, సుమంత్రుడు సరే అన్నాడు. అక్కడ ఇక ఎటువంటి అవిదూరాత్ అయం నద్యా బహుపుష్ప ప్రవాళవాన్ సుమహాన్ ఇంగుదీ వృక్ష. అదిగో కనిపిస్తోందా ఇంగుదీ వృక్షం? చూసావా? ఇంగుదీ వృక్షము, దీన్నే ఏమంటారు అంటే తాపస తరువు అంటారు. ఇంగుదీ వృక్షం తాపసుల ఆశ్రమాల్లో వాళ్ళు ఆ చెట్లు పెంచుకుంటారు. గార చెట్టు అంటారు. ఆ గార పళ్ళు, గార నూనెని వాళ్ళు వంట నూనెగా ఉపయోగిస్తారో ఏదో చెప్తారు, పూర్తిగా తెలియకపోవచ్చు, తెలియదు. అవి దూరాత్ అయం నద్యా బహుపుష్ప ప్రవాళవాన్ సుమహాన్ ఇంగుదీ వృక్షో వన వసామోత్ర ఇవసారదే. ఈ రాత్రికి మనం ఈ ఇంగుదీ వృక్షం దగ్గర, రామాయణంలో కొన్ని వృక్షాలు, కొన్ని ఘట్టాలు, కొన్ని స్థలాలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని వర్ణనలు, ఇవి చాలా అద్భుతమైనటువంటివి. ఇవి మనం చదువుకుంటూ వెళ్తాం, ఇవి తెలుసుకుంటూ వెళ్తాం మన యొక్క పూర్వ జన్మ సుకృతంగా మనం భావించవచ్చు. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పుకోగలం? ఇప్పుడు ఒక చక్కటి పాయసాన్నం వండి పెట్టారు, ఎవరో ఒక మహాతల్లి, తింటున్నాం, ఎలా ఉంది చెప్పు అంటే బాగుందమ్మా, బాగుందమ్మా, ఎన్నిసార్లు చెప్పినా బాగుందమ్మా. ఇంకా అంతకంటే వర్ణించడానికి ఏం మాటలు ఉంటాయి? అదే రామాయణం అంతే. పాయసం లాంటిది ఆస్వాదించటం, ఆస్వాదించి తద్వారా పొందవలసిన లాభం ఏదైనా ఉంటే ఆ లాభాన్ని పొందటమే తప్ప మానవ జన్మకి వేరే ఇంకా అంతకంటే సార్థకత అనేది ఉండదు. ఈ నదిని దర్శిద్దాం అన్నాడు సుమంత్రుడు లక్ష్మణుడు సరే అన్నారు. రథాన్ని గార చెట్టు దగ్గర నిలిపారు, గుర్రాలని వాటికి విశ్రాంతిని ఇచ్చారు. సీతారాములిద్దరూ కిందకి దిగారు. ఈ ఇంగుదీ వృక్షాన్ని భవభూతి కూడా ఈ నోటి కొన్ని దృశ్యాలు, అసలు మనం భవభూతి యొక్క ఉత్తర రామచరిత్రాన్ని గురించి కూడా చాలా విషయాలు చెప్పుకోవాలి. ఆయన ఇవన్నీ వర్ణించాడు. ఉత్తర రామచరిత్ర పేరే గాని ఇవన్నీ వర్ణించాడు. ఇంగుదీ పాదపస్సోయం శృంగిబేర పురే పురా
స్నిగ్ధేన ఆసీత్ సమాగమ నిషాదపతినా యత్ర స్నిగ్ధేన ఆసీత్ సమాగమ అని ఒక శ్లోకం చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఇంగుది వృక్షం, శృంగివేరపురం, నిషాదాధిపతి గుహుడు వస్తున్నాడు. అక్కడ తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమస్సక. అద్భుతమైనటువంటి కవిత్వం, అద్భుతమైన పదాలు. సార్థ రామస్య ఆత్మసఖ. ఆత్మసఖ అంటే ప్రాణ స్నేహితుడు. ఆత్మ అంటే ప్రాణం. ఆత్మసఖ ప్రాణ సముడు, ప్రాణంతో సమానం. ఆయన ప్రాణమే. ప్రాణం లోపల ఉంది, ప్రాణం బయట ఉంటే ఆ గూడే. ఆ సఖ నిషాదజాత్య బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత. ఆ ప్రదేశానికి అంతటికీ ఆయన స్థపతి, అధిపతి. సశ్రుత్వా పురుష వ్యాఘ్రం రామం విషయమాగతం. తమ రాజ్యంలోకి రాముడు వచ్చాడు అని ఆయనకు వెంటనే వార్త తెలిసింది. వృద్ధైకి పరివృతో అమాత్యైకి జ్ఞాతిభిశ్చ అభ్యుపాగత. వాళ్ళందరితోటి వెంట పెట్టుకుని ఆయన సపరివార సమేతంగా మహారాజు దర్శనానికి, ప్రాణసకుడి దర్శనానికి. మరి వీళ్ళిద్దరికీ ఈ స్నేహం ఎప్పటిదో వాల్మీకి ఇంతవరకు అసలు ఆ మాట చెప్పలేదు. రాముడు అంతఃపురం దాటి బయటికి రావటం ఇదే మొదలు. ఎక్కడ స్నేహం వీళ్ళకి? ఏ పూర్వజన్మల్లో స్నేహము. మనం కూడా ఇలాంటి స్నేహితులమే అయి ఉంటాం. కానీ ఈ మాయ ఉందే, ఈ అజ్ఞానమే మాయ. మాయ అంటే వేరే లేదు. లోకంలో ఒక దురభిప్రాయం ఉంది, మేము మాయావాదాన్ని నమ్మం అనే ఒక అభిప్రాయం ఉంది. దాన్ని ఎవరు కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, తప్పేం లేదు. మాయావాదం అంటే, మాయ అంటే ఉష్కాకి లాంటి మాయ కాదు, అజ్ఞానమే మాయ. అక్కడ ఉన్నది రజ్జువే, ఎప్పుడూ రజ్జువే ఉంది. కానీ నీకు సర్పం కనపడుతుంది. దానికి ఎవరేం చేస్తారు? ఎవరు కారణం? నీ దృష్టి లోపమే కారణం. ఇంకా అక్కడ కొన్ని కారణాలు, దాన్ని ప్రోధి చేసే కారణాలు ఉన్నాయి. చీకటి, అటు ఇటు కనిపించిన చీకటి. ఇంతకు పూర్వం రజ్జు సర్పం వలన నువ్వు బాధపడిన నీ పూర్వజన్మ సంస్కారం, సర్పం అంటే భయం, ఇవన్నీ కనిపించి ఆ రజ్జువుగా కనపడాల్సింది నీకు సర్పంగా కనిపిస్తోంది. మరి ఎప్పుడు పోయింది ఆ సర్పం అనే భ్రాంతి? ఎప్పుడు పోయింది? ఎవరైనా మహానుభావుడు వచ్చి కాదయా సరిగ్గా చూడు, ఇది రజ్జు అని చెబితే, అలాగే అప్పుడు నీకు సర్పభ్రాంతి పోయి రజ్జు జ్ఞానం కలుగుతుందా లేదా? అలాగే అదే మాయ అంటే. నీకు అక్కడ ఎప్పుడూ సర్పం లేదు, అసలు లేనే లేదు. ఎప్పుడూ ఉన్నది రజ్జువే. కానీ ఆ సర్పం పోయింది. ఎక్కడికి పోయింది? అసలు ఉంటేగా పోవటానికి. అలాగే మనం నమ్మినా నమ్మకపోయినా ఈ కనిపించేదంతా పరమాత్మే. నమ్మరు చాలామంది, నమ్మలేరు. కానీ ఆలోచించి చూస్తే అది సర్పభ్రాంతి లాంటిదే. బలవంతాన ఎవరిని నమ్మించరు, అవసరం ఎవరికి ఉండదు. సరే, ఇప్పుడు అక్కడ బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత సశ్రుత్వా పురుష వ్యాఘ్రం రామం విషయమాగతం వృద్ధైః పరివృతో అమాత్యైః జ్ఞాతిభిశ్చాభ్యుపాగత. ఆ ఆత్మసఖుడు ఆయన. ఎప్పుడు అదే ఆ విషయం మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడు వీళ్ళిద్దరికీ స్నేహం కలిగింది? గుహుడికిన్ని. గుహుడు నిషాదాధిపతి, ఆయన బోయేవాడు. ఆ నది ఒడ్డున ఉండి జీవనం సాగించేవాడు. ఎప్పుడు? ఏ జన్మలోనో. మనకు కూడా అదే. కానీ అప్పుడు తెలుసు మనకి. కానీ ఇప్పుడు అజ్ఞానం పెరిగి, మాయ పెరిగి, మన మాయకు లోబడి ఇప్పుడిప్పుడే మనం క్రమక్రమంగా సర్పభ్రాంతిని పోగొట్టుకుంటున్నాం. కాబట్టే రామాయణం అనేటటువంటి సూర్యుని యొక్క వెలుగుని మన కళ్ళకి కనిపించే దాన్ని ఆ వెలుగులో మనం లోకాన్ని చూస్తున్నాం. అప్పుడు రామాయణం అంటే రాముడు మనకి కనిపిస్తున్నాడు. ఇంత ఉదాత్తంగా, ఇంత ఉన్నతంగా రామాయణాన్ని గురించి మనం భావన చెయ్యాలి. తతో నిషాదాధిపతిం దృష్ట్వా
దూరాదుపస్థితం. ఆయన దూరం నుంచే చూశాడు, ఈయన ఉపస్థితం, ఆయన వస్తున్నాడు. సహ సౌమిత్రిణా రామ సమాగచ్చత్ గుహేన సహ, ఈయనే వెళ్ళాడు ఆయన దగ్గరికి. గుహేన సహా, గుహుడితో సహా సమాగచ్చతు, అప్పుడు చూశాడు. అతం ఆర్త సంపరిష్వజ్య, మరి మరి స్నేహితుడు, ఉత్తమోత్తమ స్నేహితుడు కనిపిస్తే ఏం చేయాలి? ఆశ్లేషం, స్నేహితుల మధ్య అది బంధం. అదే గురు శిష్యుల మధ్య అది ఉండదు. అదే పాదయో పతనం, సాష్టాంగ నమస్కారం చేయటం గురువుకి కనిపిస్తే అది అక్కడ మర్యాద. ఇక్కడ మర్యాద ఏమిటి తెలుసు, ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన ఏం చేశాడు? సంపరిష్వజ్య, ఎవరు? గురువుడు. ఎవరిని? శ్రీరాముణ్ణి. ఏం అదృష్టం, ఎంత పూర్వజన్మ సుకృతం. కానీ ఆర్త, మొహమంతా విషాదం కమ్ముకుపోయింది. ఎందుకు? మరి మిత్రుడు కనిపిస్తే సంతోషం ఉండాలి కదా. నారచీరలు చూసి, ఏమిటి మహారాజు ఉండవలసిన వాడు, రాజలాంఛనాలతో ఉండవలసిన వాడు, ఈ బట్టలు ఏమిటి, ఈ లోకం ఏమిటి అనుకున్నాడు. తమార్త సంపరిష్వజ్య గుహో రాఘవం అబ్రవీత్ అంటున్నాడు రాముడితో. యథాయోధ్య తథేయంతే రామ కరవాణితే. నీకు అయోధ్య, ఇంకా నీకు అసలు నువ్వు అయోధ్యలో ఉన్నట్టేనయ్యా, ఇంత చెప్పక్కర్లేదు. నీకు ఏం కావాలంటే అది, నీ సర్వసేవలు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ వంటి ప్రియమైన అతిథి ఎవరికి లభిస్తారు శ్రీరామ? అలా అనే అదృష్టం కూడా ఎంతమందికి లభిస్తుంది? రుచికరాలైన అన్నపానీయాలు తెప్పించాడు రాజుగారు. ఆయన నిషాద అధిపతి. అద్భుతమైన చక్కటి వంటలు, వడ్డనలు అన్నీ వచ్చేసినాయి. ఇది మరి ఈ ఇన్ని రుచికర పదార్థాలు వచ్చి అవన్నీ ఎదురకుండా కనబడుతుంటే ఎవరికైనా పోనీ ఇది ఎలా ఉంటుందో కొంచెం చూద్దాం. జిహ్వా చాపల్యం, అది ఎంత వయస్సు వచ్చినా జిహ్వా చాపల్యం పోదు. అది పోతేనే కానీ ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం ఉంటేనే కానీ రాముడి మీద భక్తి పెరగదు. ఇంత మూలం ఉంది దానికి. కానీ మరి అన్ని ఆహార పదార్థాలు తెప్పించి అక్కడ పెట్టాడు కదా శ్రీరాముడు, తినచ్చుగా. అది లోకానికి నేర్పే పాఠం. రామచంద్రమూర్తి లోకానికి నేర్పే పాఠం అది. చూద్దాం ఏం చేశాడు అది. అయితే రాముడిలో ఉన్నటువంటి ఆ వనవాస దీక్ష బయట పడాలి అంటే, బంగారంలో ఉన్నటువంటి ఆ కాంతి స్వచ్ఛత బయటపడాలి అంటే దాని అగ్నిపుటం వేయాలి. లేకపోతే ఏదో కనబడుతూ ఉంటుంది అంతే. అగ్నిపుటం వేసినట్టు ఎదురుకుండా ఆకర్షణ కలిగింది. విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు దానికి లోబడ్డారు. శ్రీరామచంద్రమూర్తి ఆయన జగత్ సృష్టి కర్త కాబట్టి ఆయన ఎలా ఉండాలో చెప్తున్నాడు. రుచిగా ఇవన్నీ అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాడు. చక్కటి భోజన పదార్థాలు తెప్పించాడు. స్వాగతంతే మహాభాగో తవేయ మహిళామహి, ఈ మహి అంతా నీదేనయ్యా. వయం ప్రేష్యా, మేము శిష్యులు నీకు సేవకులం. మరి భవాన్ భర్త, నువ్వే మాకు భర్తవి, అధిపతివి. సాధు రాజ్యం ప్రసాధిన, నహా ప్రసాది, మమ్మల్ని నువ్వు ప్రసాది, శాసించు, మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని నడిపించు. అది దీన్నే ఏమంటారు? మొత్తం సమర్పణం. స్వామివారికి తనని తాను సమర్పించుకున్నాడు. ప్రసాదిన, మమ్మల్ని శాసించు, ఎలా నడిపించాలో అలా నడిపించు. అది అక్కడ ప్రసాదిన. భక్ష్యాలు, భోజ్యాలు, పేయాలు, లేఖ్యాలు, మరి ఇవన్నీ నీకేది కావాలంటే స్వీకరించు. ఇంకా మీ అశ్వాలకి మేత ఇలాంటివి వాటి సౌకర్యాలు కూడా ఏర్పరుస్తాను, ఇలా అంటున్నాడు. అన్నాడు గోడు. అప్పుడు రాముడు అంటున్నాడు, అర్చితాశ్చైవ కృష్టాశ్చ భవతా సర్వదా వయం. నీ మాటలు చాలయ్యా గుహ, ఇంకా మాకు ఇవన్నీ అక్కడ. అర్చితాశ్చ భవతా, నువ్వు నీ చేత మేము పూజించబడ్డాం. అలాగే కృష్టాశ్చ, మాకు సంతృప్తి కలిగింది. భవత సర్వదా వయం పద్భ్యామధిగమాచైవ. మమ్మల్ని చూడటానికి నువ్వు మహారాజు అయ్యుండి ఏ గుర్రం మీదనో రథం మీదనో రాకుండా నువ్వు ఎక్కడి నుంచో నీ నివాసం నుంచే నడిచి వచ్చావే. అది భక్తి అంటే.
శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరదైవతం తన రాజ్యంలోకి వచ్చాడు అంటే అందులోనూ తాను మిత్రుడని అనుకుంటున్నటువంటి తన పరమ స్నేహితుడు వస్తే ఆయన రథం మీద వస్తాడా, నడిచి వచ్చాడు. అది దేన్ని సూచిస్తుంది? భక్తిని సూచిస్తుంది, వినయాన్ని సూచిస్తుంది. ఆ మానవుడిలో ఉన్నటువంటి గర్వరాహిత్యాన్ని, ఇంకా అనేక దుర్గుణ రాహిత్యాన్ని, స్వచ్ఛత్వాన్ని, సత్వగుణాన్ని సూచిస్తుంది ఆ నడిచి రావటం అనే ఆ లక్షణం అని. పద్భ్యాం అభిగత చైవ స్నేహ సందర్శనేనచ. మా మీద ఎంత స్నేహం చూపించావయ్యా ఓ గుహా స్నేహితుడా అంటూ కౌగలించుకున్నాడు. స్వామివారు గుహుడికి పరిష్వంగాన్ని ప్రసాదించాడు. ఇది అందరికీ లభించేది కాదు. పోనీ మనం మనసా దీన్ని మనం అనుభవించగలిగితే మన జన్మ ధన్యం అవుతుంది. ఇది బహిరంగ ప్రదర్శనకు పనికిరాదు. అది వేలం వర్రి, ఇది ఏదో పిచ్చివాడి లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇదంతా ఒక మానసికమైనటువంటి ప్రక్రియ మాత్రమే. స్నేహ సందర్శనే నచ అని శ్రీరాముడు గుహుడిని కౌగిలించుకున్నాడు. ఆయన వచ్చి ఇందాక కౌగిలించుకున్నాడు, ఇప్పుడు ఈయన కౌగిలించుకున్నాడు. మళ్ళీ రాముడు అంటున్నాడు, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, అంతా సంతోషంగా ఉన్నారు కదా, నీ ప్రజలందరికీ భద్రమే కదా, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు కదా అని. మరి నువ్వెందుకు వచ్చావయ్యా అని అడుగుతావా? ఇట్లా మా తండ్రి గారు మా తల్లి గారికి ఒక మాట ఇచ్చారయ్యా. ఏంటి ఆ మాటని, మరి తండ్రి గారి మాట నిలబెట్టాలి కదా నేను, ఆయన కడుపున పుట్టినందుకు. కాబట్టి మా తండ్రి గారిని సత్యప్రతిజ్ఞుణ్ణి చేయడానికి నేను మా తండ్రి గారు నేను తిరిగి వచ్చేదాకా భరతుడిని రాజ్యపాలన చేయమని ఆయన ఆదేశించారు. ఆ ప్రకారం ఆయన చేస్తాడు. నేను ఒక్క 14 సంవత్సరాలు ఎంత ఇలా ఆ కన్ను మూసి కన్ను తెరిచే లోపల అయిపోతాయి. ఈ 14 సంవత్సరాలు వనవాసం చేసి మళ్ళీ నేను రాజ్యానికి తిరిగి వెళ్తానయ్యా. ఇది కారణం. నువ్వు ఇందాక నన్ను చూసి బాధపడ్డావే, ఆ నారచీరలు చూసి, నేను ఇప్పుడు తాపస వృత్తిలో ప్రవేశించాను. ఇటువంటి నాగరులు పౌరులు తినేటటువంటి ఆహార పదార్థాలు నేను తినను, ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోను. మరి ఏం తింటావయ్యా ఈ పూటకి అంటే అని. ఇదిగో మా గుర్రాలకి, అవి నా గుర్రాలు కాదు, మా రాజుగారి గుర్రాలు. ఎంత అద్భుతమైన భావన, ఎంత వైరాగ్యం. ఇదే వైరాగ్యం అంటే. పరమాత్మ లోకాలన్నింటినీ సృష్టించిన వాడు, జ్ఞానస్వరూపుడు, అఖండ శక్తి స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఏమంటున్నాడు? నా గుర్రాలు నావి కాదు, రాజుగారివి. అంత వైరాగ్యం. అల్లా ఉండాలి మానవుడు. తన జీవితాన్ని అలా మలుచుకోవాలి. ఇది రామాయణం ప్రజలకు చెప్పేటటువంటి. అలా ఆ విధంగా గనక మానవుడు బాల్యం నుంచి ఇప్పుడేదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ మాటలు చెప్పుకోవటం ఇది కాదు. ఇటువంటి జీవితం ప్రహ్లాదుడిలాగా, ధ్రువుడిలాగా బాల్యం నుంచి గడుపుకోవటం వస్తుంది. ఎందుకు రాదు? ఈ దశలన్నీ దాటితే వచ్చే దశ అదే. మనం ఈ దశలో ఉన్నాం, వెనక్కి వెళ్ళాం, ముందుకే పెడతాం. ఆశ, ఆ ఆశతోటే మనం జీవిస్తాం. అదే చెప్తున్నాడు, అశ్వగ్రాసాలు స్వీకరిస్తాను, వాటికి కావలసినటువంటి సౌకర్యాలు అందించు, మిగిలిన ఇవి మాకు వద్దు అన్నాడు. సరే అయిపోయింది. ఆయన ఇంకేం మాట్లాడలేదు. సంధ్యా సమయం వచ్చింది. మళ్ళీ సంధ్యోపాసన చేశాడు శ్రీరామచంద్రుడు. జలమే వాదదే భోజ్యం. ఆ రాత్రికి ఉపవాసం. అబ్బా, ఇది ఎంత కఠినమైనటువంటిది వనవాసం. ఏమిటి ఆ రాత్రికి ఆహారం? జలమేవ భోజ్యం. నీరే అస్వచ్ఛమైన, అందుకనే గంగానది వర్ణించాడేమో ఆయన. ఆ గంగా జలమే ఆ పూటకాయనికి ఆహారం. లక్ష్మణేన ఆకృతం స్వయంగానే ఇంకెవరు ఆయనకి ఎవరు ఏ ఆహారం ఇవ్వడానికి లేదు. ఏది చేసినా లక్ష్మణుడు, అన్నం వడ్డించినా, ఏ పదార్థం ఇచ్చినా, ఏ సౌకర్యం కల్పించినా తమ్ముడి చేతుల మీద జరగాల్సిందే. అది ఆయన యొక్క నియమం, నిష్ఠ. ఈ తమ్ముని యొక్క కైంకర్య భావం అది. శరణాగతి. ఇందాక గుహుడు చేసింది శరణాగతి.
అంటే తనని తాను సంపూర్ణంగా సమర్పించుకోవటం. సరే, అలాంటి వాడే లక్ష్మణుడు కూడా. తస్య భూమౌ, ఇంకా నీళ్లు ఆహారంగా తీసుకున్న తర్వాత ఆ రాత్రికి మళ్ళీ తృణశయ్య మీద శయనం. తస్య భూమౌ శయానస్య పాదౌ ప్రక్షాళ్య లక్ష్మణ, కాళ్ళు గడిగాడు లక్ష్మణుడు, శుభ్రంగా కాళ్ళు ఒత్తాడు. ఆయన ఆ స్వామివారు అమ్మవారు ఆ తృణశయ్య మీద మళ్ళీ బడలికతో ఉన్నారేమో, నిద్రపోయారు. ఆ ఇక ఇక ఇక్కడ అంతకు పూర్వం సుమంత్రుడును లక్ష్మణుడు మెలకుగా ఉన్నారు గత రాత్రి. అది కోసల దేశంలోనే. ఇప్పుడు కోసల దేశం దాటి సామంత రాజ్యంలోకి వచ్చారు, గుహుడి రాజ్యంలోకి వచ్చారు. ఇది నిజంగా ఇది రెండవ రాత్రి కానీ మొదటి రాత్రి కిందే అనుకోవచ్చు. ఎలా అయితే ఏముంది, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈ మొదటి ఈ సంఖ్యలు, ఈ గణాలు, ఈ లెక్కలు ఇవన్నీ మాకు పెద్దగా పట్టింపు లేదు. మాకు కావలసిందల్లా రామాయణంలో అద్వైత దృష్టి మాత్రమే. మిగతా విషయాలు ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, అవి మనం వాటిని పరిహాస విజల్పితం సఖే అన్నారే, అలా తీసుకోవాల్సిందే తప్ప ఇందులో ఇది పొరపాటు ఇది తప్పు అని దీంట్లో దోషాలని మనం ఎన్నుకోం. ఆ దృష్టి మనకి ఉండదు. గుహుడు, సుమంత్రుడు, లక్ష్మణుడు వీళ్ళు ఏం చేశారు? ఈ ముగ్గురు తెల్లవారులు చక్కగా కూర్చున్నారు. వాళ్ళు స్వామివారి గుణగణాల గురించి చెప్పుకుంటున్నారు. సంభాషించుకునే లోపలే రాత్రిగా అంతా తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. లక్ష్మణుడు గత రాత్రి నిద్రపోలేదు, ఈ రాత్రి నిద్రపోలేదు. ఏమిటి ఇందులో విశేషం అంటే, ఆయన స్వామివారి యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించిన వాడు కదా. జ్ఞానాన్ని కాపాడుకోవాలి. జీవుడికి దేవుడికి ఉన్న సంబంధమే లక్ష్మణుడికి శ్రీరామచంద్రుడికి మధ్యలో ఉన్నదిగా భావించడంలో తప్పులేదు. జ్ఞానాన్ని నిరంతరం కాపాడుకోవాలి. నిజంగా నిద్రపోయాడా, కళ్ళు మూసుకున్నాడా లేదా, ఇవన్నీ అనవసరం. లక్ష్మణుడు ఏమిటా దీక్ష? జ్ఞానాన్ని నిరంతరం తనలో కాపాడుకోవటం. దాన్ని నిద్రపోకుండా కాపాడుకున్నాడనేటటువంటి భావన చెప్పి మనం సమర్థించుకోవచ్చు. ఇలా 14 సంవత్సరాలు ఆయన నిద్రపోలేదని చెప్తారు, అది వేరే సంగతి. సరే, ఈ విధంగా ఇక్కడ గుహని యొక్క రాజ్యంలో ఈ రాత్రి వచ్చింది, ఈ రాత్రి జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో విషయం అన్నది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.